నిఖిల్‌రావు గారు మీరు చెప్పండి మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడానికి ప్రాజెక్టు డిజైన్ లోపాలకు బాధ్యత వహించకుండా కేవలం సీఎం వ్యాఖ్యల వెనుక ఉన్న మీ తప్పులను దాచాలని చేయడం ఎంతవరకు సమంజసం మీరేం చెప్తారు? ముందుగా మీతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. అయితే ముందుగా శ్రీనివాస్ గారు మాట్లాడినట్టుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రి గారు చేసిన వ్యాఖ్యలను వారు కూడా ఖండించడాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. నిజంగా కూడా ముఖ్యమంత్రి గారు చేసిన ఇక్కడ ఖండించుడు సమర్థించుడు కాదండి, ఆంధ్రలో వచ్చినటువంటిది. ఖండిస్తున్నా అంటే నేను వ్యతిరేకించి ఐఎమ్ నాట్ అపోజింగ్ మై చీఫ్. అయితే ముఖ్యమంత్రి గారు నిజంగా కూడా ముఖ్యమంత్రి గారు వారు చేసినటువంటిది ఆంధ్రలో వదిలినటువంటి మాటగా మాత్రమే తప్ప దాన్ని సమర్థిస్తున్నా ఖండిస్తున్నా అనేది రెండు ఏం లేదు. అయితే 20 సంవత్సరాల నుండి ప్రజా జీవితంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి 20 సంవత్సరాల నుండి ప్రజా జీవితంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి జెడ్పీటీసీ స్థాయి నుండి ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా, ఈరోజు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి మాట్లాడిన దాన్ని కేవలం ఫ్లోలో తప్పు దొర్లింది అనడం సమంజసం కాదండి. ఫ్లోలో రావు అట్లాంటి మాటలు. ఇంకోటి వారు మాట్లాడుతూ నేను గమనిస్తూ ఉన్నా, మీడియా వాళ్ళు ఇంటెన్షనల్గా హైప్ చేస్తూ ఉన్నారు అని చెప్తా ఉన్నారు. ఇంటెన్షనల్గా మీడియా హైప్ చేయడం కాదు, మన తెలంగాణ భాషలో చెప్పాలంటే ముఖం బాగలేక అద్దం పగలగొట్టుకున్నట్టు. ఇప్పుడు మనం ఎట్లా చూస్తే అట్లానే కనబడుతూ ఉంటుంది కదా అద్దంలో. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడినరో దాన్నే మీలాంటి మీడియా మిత్రులు, జర్నలిస్టులు, టీవీలు, వార్తా పేపర్లన్నీ చూపిస్తూ ఉన్నాయి. దాన్ని ఈరోజు డైవర్ట్ చేసే విధంగా జర్నలిస్టులను చిన్న చేసి చూపించే విధంగా మాట్లాడడం కూడా సమంజసం కాదు. సరే, ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాంట్లో ఆ విషయంలోకి పోతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ రక్తం వారిస్తా వాళ్ళ బలుపు కొవ్వుతో, ముఖ్యమంత్రి గారు మాట్లాడే భాష ఇది, వాళ్ళ బలుపు కొవ్వుతో పంటలు పండుతాయి అని చెప్తా ఉన్నారు. దీనికోసమా మనము రేవంత్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రజలంతా ఓట్లేసి ఆ గద్దెనెక్కించింది, ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టింది? దీనికోసమా ఇదా వాళ్ళు భాష మాట్లాడేటువంటి భాష? పిల్లలకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి అక్కడో ఇక్కడో సమావేశాలకు పోతే అక్కడ ఇదే భాష మాట్లాడుతూ ఉంటారు. ప్రజలకు సంబంధించి ఏదన్నా సమావేశం పెడితే అక్కడ ఇదే భాష మాట్లాడుతూ ఉంటారు. మహిళలకు సంబంధించిన సమావేశాల్లో రేవంత్ రెడ్డి గారు ఇదే భాష మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు ప్రెస్ మీట్లలో కూడా ఇదే భాష మాట్లాడుతూ ఉన్నారు. ఈ రకంగా మాట్లాడుతూ ఉంటే ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ ఎటువంటి నాయకుడిని మనము ఆ స్థానంలో కూర్చోబెట్టినాము అనేది ఆత్మవిమర్శ చేసుకోవాలి. అయితే ఈ చర్చ అంతా ఎందుకు చేస్తూ ఉన్నారంటే, రాష్ట్రంలో నిజంగా కూడా బీఆర్ఎస్ పార్టీగా మేము చాలా రోజుల నుండి చెప్తా ఉన్నట్టుగా నీళ్లు నిజంగా కూడా ఎత్తేటటువంటి పరిస్థితి ఉన్నా ఇంటెన్షనల్గా కాళేశ్వరం మొత్తం కూలిపోయింది, కాలిపోయింది, కొట్టుకుపోయింది. 94,000 కోట్లతోని కట్టినటువంటి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్లు అవినీతి జరిగింది అని వీళ్ళు తలా తోక లేకుండా ఎటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారు, ఎటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. ఇదే ప్రభుత్వం ఏం చెప్తూ ఉంటుందంటే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ హోదాలో శాసన మండలిలో కోదండరామ్ గారు చాలా స్పష్టంగా ప్రశ్న అడిగినారు. మొత్తం కాళేశ్వరం కొట్టుకుపోయింది అని మీరు అంటూ ఉన్నారు కదా, నిజంగానే మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ళ బ్యారేజ్లకు కూడా ఏమన్నా ముప్పు ఉందా అని అడిగినారు. లేదు, అటువంటి పరిస్థితి ఏం లేదు, చెక్కు చెదరకుండా ఉన్నాయని నీళ్ల శాఖ మంత్రి హోదాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది పబ్లిక్ డొమైన్లో ఇంకెక్కడో ఇచ్చింది కాదు, నిండు శాసన మండలిలో ఇచ్చినటువంటి రిపోర్టు. ఇది ఒకటో విషయము. రెండో విషయం ఏంటంటే, ఇదే కాళేశ్వరం మొత్తం కొట్టుకుపోయింది అంటూనే అదే కాళేశ్వరంలో భాగమైనటువంటి మల్లన్న సాగర్ నుండి హైదరాబాద్కు నీళ్లు తీసుకురావడానికి, తాగునీళ్లు తీసుకురావడానికి 7,000 కోట్లతో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో కాపీ ఇది. నిజంగానే మొత్తం కొట్టుకపోతే దేనికోసం మీరు ఈ జీవో కాపీలు ఇచ్చిండ్రు? దేనికోసం ఈ 7,000 కోట్లతో పర్మిషన్లు ఇస్తూ ఉన్నారు మీరు? అంటే దాచుకోవడానికి, దోచుకోవడానికి, జేబులు నింపుకోవడానికైనా? దీని మీద సమాధానం చెప్పారు వీళ్ళు. ఇంకో అడుగు ముందుకేసి వీళ్ళే ఏం చెప్తూ ఉంటారు, కాళేశ్వరం మన మేడిగడ్డ కొట్టుకుపోయింది, దాన్ని రిపేర్ చేయాలి అని వీళ్ళే మీడియాకు సంబంధించి నోటిఫికేషన్లు ఇస్తూ ఉంటారు, టెండర్లు కాల్ఫర్ చేస్తూ ఉంటారు. ఈ నోటిఫికేషన్ ఇచ్చి కూడా దాదాపుగా సంవత్సరం గడుస్తూ ఉంది, ఇవాళకి రిపేర్ చేయరు. ఇన్ని చేస్తూ ఏం చేస్తూ ఉంటారు, మళ్ళీ ఇదే కేసీఆర్ గారిని బదనం చేయాలి, కేటీఆర్ గారిని తిట్టాలి, హరీష్ రావు గారిని దూషించాలి. ఇది మాత్రమే వీళ్ళ ఆలోచనగా ముందుకు సాగుతూ ఉంటారు. ఆ దూషణల పర్వం ఎక్కడి వరకు పోతూ ఉంటుందంటే, నిన్న ముఖ్యమంత్రి గారు వ్యాఖ్యలు చేసినట్టుగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎక్కువ మాట్లాడితే మీ రక్తం బారిస్తాము అని విధ్వంసం సృష్టించే విధంగా ఎక్కడికక్కడ రెచ్చగొట్టే విధంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. అయితే నిన్న మనం చూసినాము చేవెళ్ల ప్రాంతంలో, వికారాబాద్ ప్రాంతంలో ఏ రకంగా అయితే ఒక సైకో రాజ్ కుమార్ అనే ఒక సైకో 6-7 మందిని పొట్టన పెట్టుకున్నాడో, 6-7 మందిని నరికి చంపిండో, దానికి ఎక్కడ తీసిపోని విధంగా అదే సైకోలాగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా కూడా బాధ్యతాయుతమైన స్థానంలో కూర్చొని మాట్లాడే మాటలేనా? ఇంకొక అడుగు ముందుకేసి ఏం మాట్లాడుతూ ఉంటారంటే, ఈరోజు బీఆర్ఎస్ పార్టీగా ప్రధాన ప్రతిపక్షంగా మా మీద కోపం ఉంటే మాట్లాడినరేమో, సరే దానికి సమాధానం ఏ రకంగా చెప్పాలనో అట్లా మేము బరాబర్ చెప్తాం.
గతంలో అనేక మందికి సమాధానం చెప్పినాం. 2001లో జలదృశ్యంలో మొదలైనప్పటి నుండి ఈ రోజు వరకు భవిష్యత్తులో కూడా రేవంత్ రెడ్డి గారికి తప్పకుండా సమాధానం చెప్తాం, అంతకంత సమాధానం చెప్తాం. కానీ ఇక్కడ నిజంగా బాధ కలిగించే విషయం ఏంటంటే ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక సార్లు రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు అనేక ఇన్పుట్స్ తీసుకున్నారు వాళ్ళ నుండి. ఇదే రిటైర్డ్ ఇంజనీర్లు కూడా నిన్న ఏం చెప్పిండ్రంటే అఫీషియల్గా వాళ్ళు ఇచ్చినటువంటి కాపీ ఇది 48 గంటలు కూడా గడవలేదు ఈ కాపీ ఇచ్చి వాళ్ళు చాలా స్పష్టంగా ఏం చెప్తారంటే మేడిగడ్డలో నిజంగా కూడా పిల్లర్లు క్రాక్ వచ్చినా కూడా ఆ గేట్లు మొత్తం ఎత్తి ఉన్నా కూడా మీరు రిపేర్ చేయకున్నా కూడా పూర్తి స్థాయిలో అక్కడ నుండి నీళ్లను లిఫ్ట్ చేయడం ద్వారా అన్నారం సుందిళ్ళ ద్వారా ఎల్లంపల్లికి తీసుకొచ్చి అక్కడ నుండి పైన ఉన్నటువంటి పూర్తి స్థాయిలో రిజర్వాయర్లు జలాశయాలన్నీ నింపొచ్చు అని చాలా స్పష్టంగా రిటైర్డ్ ఇంజనీర్లు అందరూ చెప్పిండ్రు. వాళ్ళతో అయితే మా పార్టీకి సంబంధం లేదు కదా. అయినా కూడా రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా భయపెడతా ఉంటారంటే వాళ్ళను, ఇట్లాంటి మాటలు మీరు మాట్లాడుతూ ఉంటే మిమ్మల్ని జైల్లో పెట్టాల్సి వస్తుంది, మీరు ఎక్కువ ఆలోచన చేస్తూ ఉన్నారు అని రిటైర్డ్ ఇంజనీర్లను కూడా బెదిరిస్తూ ఉంటారు. గతంలో మెట్రోకి సంబంధించి మెట్రో సిఎఫ్ఓ విజయ్ అనే వ్యక్తి ఏ రకంగా అయితే మాకు ఈ ఫ్రీ బస్సు కాంగ్రెస్ దేవడం వల్ల మెట్రో కొద్దిగా నష్టాల్లోకి పోతా ఉంది అని వారి అభిప్రాయాన్ని చెప్తే కూడా ఆనాడు అదే విధంగా బెదిరింపులకు దిగినరు. మీరు ఇటువంటి మాటలు మాట్లాడితే మెట్రో సిఎఫ్ఓ అని కూడా చూడకుండా ఎల్ఎన్టీ సిఎఫ్ఓ అని చూడకుండా మిమ్మల్ని 4 గోడల మధ్య నిర్బంధిస్తాము, జైలుకు పంపుతాము అని చెప్పిండ్రు. దానికి ఎక్కడ తీసుకోని విధంగా ఈరోజు మళ్ళీ తెలంగాణకు సంబంధించి ఆనాడు ఏ రకంగా అయితే నీళ్ల కోసం అనేక రకాలుగా ఇదే ఇంజనీర్లంతా కొట్లాడినరో, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు లాంటి వాళ్ళు అనేక మంది ఏ స్థాయిలో కొట్లాడినరో మనందరం చూసినాం. అటువంటి వ్యక్తులను పట్టుకొని ఈరోజు ప్రభుత్వానికి వాళ్ళకు సూచన చేసిండ్రు, అది డిమాండ్ కూడా కాదు. అటువంటి సూచన చేస్తూ ఉంటే కూడా మిమ్మల్ని జైలుకు తోలుతాము అని చెప్తా ఉన్నారు. ఇవన్నీ చేస్తూ ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి లక్షలాది మంది రైతుల నోట్లో మట్టి కొట్టడం మాత్రమే వీళ్ళ ఎజెండాగా కనబడతా ఉంది. ఆ సైకో రాజ్ కుమార్ ఏ రకంగా అయితే 6-7 మందిని నిన్న పొట్టన పెట్టుకున్నాడో అదేవిధంగా అనేక మంది రైతులను, వందలు వేల సంఖ్యలో రైతులను పొట్టన పెట్టుకునే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. వారి మాటల ఉద్దేశం అదే. ఇంత కరువు తాండవిస్తున్నా కూడా రైతులు దుక్కి దున్ని నాట్లేయడం మొదలుపెట్టి దాదాపుగా నెల 15 రోజులు గడుస్తూ ఉంది ఈరోజు. నిఖిల్ రావు గారు రైతులకి మీకే ప్రేమ ఉందా, మాకు ప్రేమ లేదా, కాళేశ్వరాన్ని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతుల ముందు బదనాం చేసే కార్యక్రమానికి తెరలేపింది బీఆర్ఎస్ అని వాళ్ళు అంటున్నారు. అయితే మేము మాత్రమే, ఇందాక నేను అదే చెప్తా ఉన్నా, మేము చెప్తేనేమో దీన్ని మీరు ఒక విమర్శలాగా ప్రతిపక్షం చూడలేకపోతా ఉంది మమ్మల్ని, మా పరిపాలనను అని వాళ్ళు విమర్శ చేస్తూ ఉన్నారు. కానీ నిజంగానే ఈరోజు రిటైర్డ్ ఇంజనీర్లు వాళ్ళకు మా పార్టీతో కానీ కాంగ్రెస్తో కానీ భారతీయ జనతా పార్టీతో కానీ సంబంధం లేదు కదా. సో పెద్దలు రామ్మోహన్ రావు గారు లాంటి వాళ్ళు ఉన్నారు, అనేక సార్లు చెప్పిండ్రు ఇటువంటివన్నీ తీసుకోండి, మీరు కేసీఆర్ గారి మీద కోపం ఉంటే అక్కడి వరకు మాత్రమే పరిమితం చేయండి, వారిని మాత్రమే టార్గెట్ చేయండి, కానీ రైతుల నోట్లో మట్టి కొట్టద్దు అని అనేక సార్లు చెప్పిండ్రు. అటువంటి అనుభవజ్ఞులు 50 ఏళ్ళు 60 ఏళ్ళు ప్రజా జీవితంలో ఉన్నారు కదా, వాళ్ళ మాటలు కూడా వినకుండా మీరు ఈరోజు మూర్ఖంగా ముందుకు పోతే తెలంగాణ రైతులందరి నోట్లో మట్టి కొట్టే విధంగా ఆలోచనలు చేస్తూ ఉన్నారు. ఏ రకంగా గతంలో ఉమ్మడి పాలనలో ఇదే కాంగ్రెస్ పాలనలో రైతులంతా ఆత్మహత్యలు చేసుకున్నారో మళ్ళీ ఆనాటి రోజులు తీసుకొస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. పాటలు రాపించుకున్నారు కదా, ఆనాటి రోజులు మళ్ళీ తెస్తామని అవే రోజులు తీసుకొస్తా ఉన్నారు. ఆ రకంగానే రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు. రైతుల ఆత్మహత్యలు ఏ రకంగా పెరుగుతున్నాయి చూడండి. రైతులకు సంబంధించి అనేక విధాలుగా కదా వీళ్ళు ఇబ్బందులు పెట్టేది. కరెంట్ ఇయర్, నీళ్ళు ఇయర్. ఒక్క సెకండ్ అండి, ఇవన్నీ చెప్తూ వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే మొత్తం రైతులకు సంబంధించిన ఎకోసిస్టమ్ అంతా డిస్టర్బ్ చేస్తూ రైతులకు అసలు నీళ్ళే ఇవ్వకపోతే రేపు పొద్దున రైతుకు సంబంధించి పెట్టుబడి సాయం ఇచ్చేది ఉండదు, రైతు బీమా ఇచ్చేది ఉండదు, యూరియా లాంటి ఫర్టిలైజర్స్ ఇచ్చేది ఉండదు, రేపు పొద్దున పంట కొనుగోలు చేసేది ఉండదు, బోనస్ ఇచ్చేది ఉండదు. కాబట్టి ఇవన్నీ ఎగ్గొట్టాలంటే ఈరోజు అసలు నీళ్ళే ఇచ్చుడు బంధు పెడితే రైతులు ఎక్కడికక్కడ పంటలు ఎండిపోయి ఎవరింట్లో వాళ్ళు కూర్చుంటారు, ఎవరిది వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు అన్నది వీళ్ళ ఇంటెన్షన్ అనేది ఈరోజు చాలా స్పష్టంగా తెలంగాణ రైతాంగానికి అర్థమవుతా ఉంది.